హలో అందరికీ, నేను సండే స్పెషల్ దొన్ని బిర్యానీ చేశానండి. నేను ఇదివరకు ఎప్పుడూ చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. అబ్బా, చెప్పాలంటే టేస్ట్ అదిరిపోయింది. బెంగళూరు స్పెషల్ డిష్ అండి. మా అబ్బాయి అయితే 4 ఇయర్స్ బెంగళూరులో ఉన్నాడు. అక్కడ బాగా ఈ దొన్ని బిర్యానీ అలవాటైంది. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ దొన్ని బిర్యానీ చేసి పెట్టమని అడిగారు. మాది రాయలసీమ. మా సైడ్ కుష్కా, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఇవి మాత్రమే చేసుకుంటాము. మా అబ్బాయి అడిగేసరికి నేను యూట్యూబ్లో చూసి చేశానండి. అయితే రైస్ పర్ఫెక్ట్గా వచ్చిందండి, చాలా బాగుంది. రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, పెరుగు వేసి కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరకాయలు వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర, మెంతాకులు వేసి బాగా వేయించుకొని అవి పక్కన పెట్టుకున్నాను. అవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మెంతాకులు వేసుకుంటేనే ఈ దొన్ని బిర్యానీ ఫ్లేవర్ ఉంటుందండి. కంపల్సరీగా మెంతాకులు అయితే వేసుకోవాలి. ఈ లోపు రైస్ తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. రైస్ కూడా నార్మల్ రైస్ అయితే ఫ్లేవర్ ఉండదండి. ఈ రైస్కు చిట్టి ముత్యాల రైసే తీసుకోవాలండి. చిట్టి ముత్యాల రైస్ అయితేనే దొన్ని బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందండి. తర్వాత దబర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్, బటర్ 2 వేసి వేడి చేసుకోవాలండి. ఆ 2 వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను. అవి 2 కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. అవి వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలు తీసుకొని అవి కూడా సన్నలుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్లో వేసి బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు, టమాటాలు 2 వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసుకునే చికెన్ తీసుకొని ఆ మసాలాలో వేసి బాగా వేయించుకోవాలండి. అలా వేయించుకునేటప్పుడే ముందుగా ఆకులు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆకుల మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన అనేది లేకుండా బాగా వేయించుకోవాలి. వేగిన వాటిని చూడండి, వాటర్ వచ్చింది, అవంతా బాగా వేగుతాయి. వేగిన తర్వాత ఒక 80% వరకు చికెన్ అందులోనే ఉడికిపోవాలండి. ఈలోపు ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని ఒక గిన్నెలో వేసి వడపోసుకున్నానండి. అందులో ఉండే వాటర్ అంతా పోతుందని, రుచికి సరిపోలేదని ఇంకా కొద్దిగా సాల్ట్ వేశాను. తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ను చికెన్లో వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. అందులో వాటర్ అనేది ఏమీ లేకుండా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఈ లోపల 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ అయితే వేడి చేసుకున్నానండి. ఈ వేడి నీటిని ఇందులో వేశాను. ఇందులో వేసి బాగా కలబెట్టుకున్నానండి. కలబెట్టుకొని మన టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచానండి. ఇందులోనే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం పిండుకున్నానండి. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను. తర్వాత కింద పెనం పెట్టి పైన దబర పెట్టి ఒక 20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి చేసుకున్నానండి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది, రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి. రైస్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ అయితే చాలా బాగుంటుందండి, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మెంతికూర తినని పిల్లల కోసం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో మీరే చూస్తారు. మా అబ్బాయి అయితే మెంతికూర తినడు, కొత్తిమీర తినడు, పుదీనా తినడు. ఇవన్నీ ఇలా కలయేసి చేయడం వలన పిల్లలకు మనము ఆకులు ఇచ్చినట్లు అవుతుంది. అందుకనే నేను ఇలా చేశాను. ఓకే.